పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, పృథ్వీరాజ్, సుకుమారన్ ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సినిమా సలార్ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 22వ తారీఖున ఈ సినిమా విడుదలైంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా సలార్ సినిమా సందడే కనిపిస్తుంది. చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్ భారీ హిట్ కొట్టాడని చెప్పాలి. దీంతో ఆయన ఫ్యాన్స్ కూడా ఫుల్ జోష్లో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ హౌస్ఫుల్ కలెక్షన్తో సలార్ సినిమా రికార్డు క్రియేట్ చేస్తున్నాడు. తాజాగా సలార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు కలెక్షన్స్ 175 కోట్లని సినీ ట్రెండ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 90 కోట్ల పైగా వసూలు చేస్తుందని తెలుస్తుంది. ఈ సంవత్సరంలో మొదటి రోజు బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇచ్చిన సినిమాగా సలార్ సినిమా రికార్డు క్రియేట్ చేసింది. తర్వాతి స్థానంలో దళపతి విజయ్ నటించిన లియో సినిమా, ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు ఈ సంవత్సరంలో 140 కోట్ల గ్రాస్తో అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న సినిమాలుగా ఉన్నాయి. ఇప్పటివరకు భారతదేశంలో మొదటి రోజు అత్యధిక ఓపెనింగ్స్ కలెక్షన్ అందుకున్న సినిమాగా త్రిబుల్ సినిమా మాత్రమే ఉంది. ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన కలెక్షన్ 223 కోట్ల రికార్డు పదిలంగా ఉంది. ఆ తర్వాత KGF 2 సినిమా 165 కోట్ల రికార్డును సలార్ సినిమా దాటేశాడు. దీంతో మొదటి రోజు బిగ్గెస్ట్ కలెక్షన్ సాధించిన సినిమాల జాబితాలో సలార్ సినిమా 2వ స్థానానికి చేరుకుంది. ఈ రెండు సినిమాలు సౌత్ ఇండియా నుంచి ఉండడం మరో విశేషం. కానీ ఈ సంవత్సరం 2 వరుస బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన షారుఖ్ ఖాన్ మాత్రం డంకీ సినిమాతో కలెక్షన్ పరంగా వెనుకపడ్డాడని చెప్పాలి. డంకీ సినిమాకి మొదటి రోజు కేవలం ప్రపంచవ్యాప్తంగా 95 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్షన్ వచ్చాయి. సలార్ సినిమా దెబ్బతో డంకీ కలెక్షన్ 2వ రోజు మరింత క్షీణించాయని ట్రెండ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.